సిరిపూర్ ఎన్నికలో భాగంగా మన ప్రస్తుతం సిరిపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో మరి ఇప్పుడు నామినేషన్ అయిపోతున్న సందర్భంలో మరి గతంలో వారు వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన సందర్భంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వారి అదృష్టాన్ని పరీక్షించుకునే సందర్భంలో వారి మాటలు తెలుసుకున్నాం. నమస్తే అండి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే గతంలో టీడీపీ, బీఎస్పీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మూడు దఫాలుగా మూడు పార్టీల నుంచి చేశారు. సో ఈసారి కాంగ్రెస్ నుంచి మరి పవనాలు కూడా వీస్తున్నాయని కూడా చాలామంది అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి. ఏ పార్టీ నుంచి వేసినా కూడా ప్రజల కోసం మేము పనిచేసాము. ప్రజలకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మేము సపోర్ట్ చేసిన వ్యక్తులం కాబట్టి ప్రజలు నాకు అండగా నిలుస్తూ వచ్చారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. తర్వాత ఈ రాష్ట్రంలో పరిణామాలు ఏ విధంగా మారినాయి మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ లాస్ట్ మూమెంట్లో టికెట్ రాకపోవడం వల్ల కార్యకర్తలందరూ నిరుత్సాహపడి పోటీ చేయమంటంలో పోటీ చేయాల్సి వచ్చింది తప్ప ఆ రోజు మాకు స్వతహాగా పోటీ చేయాలనే ఆలోచన కాదు. కొంత కార్యకర్తలు ఏది చెప్తే అది కొంతమేరకు మనం వినాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ నిరాశ చెంది వాళ్ళందరం కూడా పోటీలో ఉంటేనే బాగుంటుందని అన్నారు. కాబట్టి పోటీలో ఉన్నాం. ఈసారి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మరోసారి పార్టీలోకి ఆహ్వానించడం, రమ్మంటం. గత 33 సంవత్సరాల నుంచి మీరు ప్రజల మధ్యలో ఉండి పోరాడుతున్నారు. ఏనాడు కూడా అధికార పార్టీలో లేరు. మీరు ప్రతిపక్షంలో కొట్లాడుతూ ఉన్నారు. బ్రదర్, మీరు రండి పార్టీలోకి, మీకు మంచి అవకాశం ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు. సరైన సమయంలో మీకు అవకాశం దొరకక ఈ విధంగా ఉన్నారు తప్ప మరోటి కాదు. నేను అంతా సర్వే చేయించాను, మీరు రండి అంటే నేను పార్టీలో వెళ్ళి పనిచేయటం జరిగింది. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కావచ్చు, ఈరోజు తెలంగాణ పట్ల సోనియా గాంధీ గారు చూపించిన ప్రేమ, మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం, మరి అదేవిధంగా ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు పోరాటం చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అయితేనే మనల్ని ఆదుకుంటుంది తప్ప ఈ టీఆర్ఎస్ పార్టీ కాదు, ఈ కేసీఆర్ కాదు. ఈ కేసీఆర్ మాయమాటలతో దాదాపు 2 పర్యాయాలు మరి అధికారాన్ని చేపట్టి కూడా నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి మన సిరిపూర్ ప్రాంతంలో రావాల్సిన నీళ్ల వాటాని ఇవ్వకుండా, ప్రాణహిత ప్రాజెక్ట్ కట్టకుండా అక్కడ కాళేశ్వరంకి మేడిగడ్డ దగ్గరికి ప్రాజెక్ట్ని తరలించుకుని తీసుకుపోయాడు. అయినప్పటికీ ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా ఏమాత్రం మాట్లాడలేదని ప్రజల్లో, రైతుల్లో కూడా చాలా బాధ, ఆవేదన ఉంది. అది మాకు కలిసి వచ్చే అంశం. ఈరోజు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఈ సిరిపూర్ తాలూకాలో దాదాపు 5 ప్రాజెక్టులు ఆనాడు 2004 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. మరి చుట్టూ మాకు వనరులుండి కూడా మా ప్రాంతంలో రైతాంగానికి నీళ్ళు అందట్లేదంటే మరి ఇక్కడ ఈ ప్రాంత పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ చూస్తే భూములు పోయి హరితహారం పేరుతో భూములు లాక్కుంటే, గిరిజన భూములు, పోడు భూములు గత 40 సంవత్సరాల నుంచి చేసుకుంటున్న భూముల్ని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలని కూడా ఇచ్చినా కూడా వాళ్ళని బేఖాతరు చేసి ఆ భూములన్నీ తీసుకుని హరితహారం పేరుతో మొక్కలు నాటడం జరిగింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎలక్షన్ స్టంట్ కింద మళ్ళీ పట్టాలు ఇస్తున్నా అని చెప్పి 4000 చిల్లర పట్టాలు ఇస్తున్నా అని చెప్పి నిన్న కేసీఆర్ వచ్చినప్పుడు కొన్నప్ప కూడా చెప్పడం జరిగింది. అది చాలా తప్పు. ఈ పట్టాలన్నీ కూడా గతంలో ఇచ్చిన పట్టాలే మళ్ళీ పాత సీసాలో కొత్త సారా పోసిన బాపత్లో చేస్తున్నారు తప్ప వేరేది ఏం కాదు. మేము ఒకటే చెప్పుకుంటూ వచ్చినాం, ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి కోనప్ప అధికారంలో ఉండి కూడా 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగి ఏమాత్రం ప్రజల గురించి కానీ, ఇక్కడ రైతుల గురించి కానీ, చదువుకున్న విద్యార్థుల గురించి కానీ, ఈ ప్రాంతంలో అతిపెద్ద కర్మాగారం ఉంది సిరిపూర్ పేపర్ మిల్, దాంట్లో కార్మికుల గురించి కానీ ఏనాడు కూడా ఆయన దృష్టి పెట్టలేదు, శ్రద్ధ పెట్టలేదు. వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతుంది. ఒక దిక్కు కార్మికులది, ఒక దిక్కు చూస్తే మాకు ఇన్ని వనరులుండి కూడా గతంలో కాంగ్రెస్లో హయాంలో చేసిన లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఈయన టైంలో మూతేయడం జరిగింది. అదే కాదు, ప్రాజెక్టులు పని పూర్తి కాలేదు. వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు మరి కెనాల్స్ రూపేణా పోవటం జరిగింది. మరి ఇంత భూములు పోయినప్పటికీ 1 ఎకరా ఆయకట్టుకు కూడా అదనంగా 20 సంవత్సరాల నుంచి నీళ్లు అందిన దాఖలాలు లేవు. మరి ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడెప్పుడు కాంగ్రెస్కి అధికారం ఇద్దామని ఒక ఆలోచనలో ఉన్నారు. గతంలో చూస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రేషన్ కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ,
ఆరోగ్యశ్రీ పథకం కానీ అన్ని రకాలుగా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. మరి 10 సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు చదువుకున్న డిగ్రీలు పట్టుకున్నా కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక నోటిఫికేషన్ రావటం, అట్లని మళ్ళీ ఏదో విధంగా దాన్ని తప్పుదోవ పట్టించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మీకు కేవలం గొర్రెలిస్తా బర్రెలిస్తా కాసుకొని అక్కడే బతకండి అని ఆనాడు దొరల పాలనలాగా ఈరోజు మళ్ళీ ఈ కేసీఆర్ దొర చేయటం వల్ల ప్రజలందరూ ఇసికిపోయి ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్కి అవకాశం ఇద్దామని చెప్పి ఎదురుచూపుల్లో మరి మా యొక్క 6 గ్యారంటీ పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. అవన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలు. మేము 33 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకి సేవలు అందిస్తున్న మమ్మల్ని చూసి మరి పోరాటాన్ని రేవంత్ రెడ్డి గారి పోరాట పటిమను చూసి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి మరి ఆలోచన, ఆయన యొక్క శ్రమను చూసి, సోనియా గాంధీ గారి తెలంగాణ పట్ల చూపించిన ప్రేమ త్యాగాన్ని చూసి మరి తెలంగాణ ఇవ్వటం వల్ల మరి 6 పథకాల వల్ల ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలు. వీటి వల్ల మాకు ఈసారి మంచి మెజార్టీతో మేము గెలుపొందుతామని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మొత్తం మీద 2014లో మీరు టీడీపీతో చేసినప్పుడు 19,000 వచ్చినాయి, కానీ మొన్న మాత్రం 6,000 పైచీలకే పడ్డట్టు, అంటే వ్యక్తిగతంగానే పడ్డట్టు ఈ ఓట్లు మీకు. కానీ ఈసారి పార్టీ చరిస్మా కూడా తోటైంది, ఎలా చూసబోతుంది? గతంలోకి మొన్నటికి చూసుకుంటే అండి, మొన్న కార్యకర్తలు చేయి గుర్తుకు ఓటేయమని చెప్పి ఆల్రెడీ ప్రచారం చేయడం జరిగింది. చేసిన తర్వాత మాకు టికెట్ రాకపోవడం వల్ల ఆల్రెడీ 3/4 ప్రచారం అయిపోయిన తర్వాత ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి మాకు చేయి గుర్తుకు ఓటేయండి, రావిసిన అన్న గారిని గెలిపియండి అని చెప్పి మా ఇంపార్టెంట్ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి బొట్టు పెట్టి ఓట్లు అడిగిన తర్వాత మాకు టికెట్ రాకపోవడం, మళ్ళీ వేరే సింబల్ మీద పోటీ చేయడం వల్ల వాళ్ళు నిరాశ చెంది డిమోరలైజ్ అయ్యి ఇంటికాడ కూర్చోవటం. 200 నుంచి 300 ఓట్లకి వేయించాల్సిన నాయకులు కార్యకర్తలు మరి నిరాశ చెంది ఇంట్లో కూర్చోవటం వల్ల మాకు ఆనాడు ఓట్లు రాకపోవడం జరిగింది. మొన్న ఎలక్షన్లో మరి కొంతమంది ఆలోచిస్తే చెప్తే వాళ్ళు ఏమంటారంటే మామ కోసం వేయించిండు అనే మాటలు, తప్పుడు మాటలు మాట్లాడతారు. కేవలం కోనప్ప దగ్గర ఒక చెత్త గ్యాంగ్ ఉంది కొంతమంది, మళ్ళీ వేరే లీడర్ల దగ్గర కూడా మరి కోనప్ప పంపించిన మనుషులు ఉన్నారు. వాళ్ళు అన్ని పార్టీల్లో ఉండి నన్ను కేవలం నన్ను బద్నాం చేయడానికి ఉన్నారు తప్ప వేరేది కాదు. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి సేవలు అందించి చేయొచ్చు, కానీ అట్లాంటివి కాదు. ఎలక్షన్ 2 రోజుల ముందు ఓటుకు నోటు ఇవ్వకపోయేపాటికి పోలీసుల్ని అడ్డం పెట్టి మమ్మల్ని అన్ని రకాలుగా వేధిస్తూ ప్రజల్లోకి వెళ్ళి ఆయన డబ్బులు పంచలేదు కాబట్టి ఇగో చూడండి సరెండర్ అయిపోయి ఉంటాడు, అమ్ముడు పోయి ఉంటాడు అనే ప్రాపగండా చేసి మమ్మల్ని బద్నాం చేసిన తప్ప వేరేది కాదు. ఎప్పటికప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి బంధువు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము మడందిప్పని పోరాటం చేస్తున్నాం. ఏనాడు కాడు తలకాయ ఉంచకుండా ప్రజల పక్షాన కొట్లాడుతూ దాదాపు 10ల సంఖ్యలో మా మీద కేసులు ఉన్నాయి. ఈరోజు ఏ విధంగా అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి మీద కేసులు అన్ని కేసులు బనాయించి తప్పుడు కేసులు బనాయించి పెట్టినో అదేవిధంగా ఇక్కడ కోనప్ప కూడా మా మీద అంటే అట్రాసిటీ కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసు, మా ఫారెస్ట్ కేసులు, అన్ని కేసులు 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో కేసులు పెడితే మేము కోర్టుల చుట్టూ తిరుక్కుంటా ఉన్నాం. ఇది ప్రజలందరికీ తెలుసు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 95-96% ప్రజలు అందరికీ తెలుసు. ఒక 2-3% ప్రజలు ఇద్దరు ముగ్గురు 100కి 2-3 కోనప్ప తొత్తులు, కోనప్ప సంకనాగేటోళ్ళు నన్ను బద్నాం చేసే పని పెట్టుకున్నారు తప్ప ఇంకోటి కాదు. మేము ఎప్పుడూ కూడా మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడ ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం, ఇక్కడ విద్యా వ్యవస్థని వైద్యంని సరిదిద్దడం కోసం, రవాణా వ్యవస్థని చక్కబెట్టడం కోసం ఇవన్నిటినీ చూసి మేము ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయలేదు. అది అలా అపోహ తప్ప వేరేది ఏం కాదు. ఇది మా మీద ఒక నిందలేయటం, ఎలక్షన్ వస్తే చాలు నిందలేసి ఈ విధంగా ప్రాపగండ చేయటం తప్ప మరొకటి కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2018లో మీ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు మరి బీజేపీ నుంచి కూడా పోటీ చేస్తున్నాడు. మీ పార్టీలో కూడా టికెట్ ఆశించే వాళ్ళు కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉండరు. ఈ పార్టీ ఓట్లు ఎలా మరి పరిస్థితి? ఒకటి చెప్తే స్థానికేతరులకి ఇక్కడ ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదండి. కృష్ణారెడ్డి గారు ఇక్కడ వ్యక్తి కాదు, హైదరాబాద్ వ్యక్తి, గచ్చిబౌలికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ మేము బయట వేరే పనుల మీద ఉన్నప్పుడు కొన్ని రోజులు ఇక్కడికి వచ్చి తిరిగి ఇక్కడ టికెట్ ఆశించారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక మెంబర్గా, ఇక్కడ పీసీసీ మెంబర్గా ఇక్కడ అవకాశం ఇస్తే నాకు ఇక్కడ టికెట్ ఇచ్చేస్తారేమో ఒక ఆలోచనతో తిరిగారు. ఓకే, ఆశపడటంలో తప్పులేదు. మరి ఈరోజు చూస్తే ఆయన నాకు సిరిపూర్తో సంబంధం లేదని వెళ్ళిపోవటం జరిగింది. మేము కూడా పిలిచాము రమ్మని,
కానీ నాకు సిరిపూర్లో నాకేం సంబంధం, నా ఓటు కూడా లేదు కదా అన్న, మీరు కానివ్వండి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. మొత్తం మీద చూస్తే మరి అన్ని పింఛన్లు మేమే ఇస్తున్నామని, 24 గంటల కరెంటు మేమే ఇస్తున్నామని, రేవంత్ రెడ్డి అలియాస్ కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంట్ అనే ప్రచారం ఒకటి జరుగుతుంది కదా, దీన్ని ఎలా రావి శ్రీనివాస్ తిప్పుకొడతారు మరి? బీఆర్ఎస్ లీడర్లు ఎప్పటికప్పుడు ఏం చెప్తారంటే పింఛన్ రాదు, రైతు బంధు రాదు, కరెంట్ రాదని. కరెంట్ ఎట్లా రాదండి? నాణ్యమైన కరెంటు అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. ఒకటే సంతకంతో రైతులకి రుణమాఫీ చేయటం జరిగింది. ఏ పథకాన్ని తీసుకున్నా, ఈరోజు 100 రోజుల పథకం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏ పథకం తీసుకున్నా కూడా, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ఇచ్చింది తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. ఏది ఇవ్వకుండానే తప్పుడు ప్రోపకండ చేస్తున్నారు వాళ్ళు. మొన్న చూసాము కరెంటు విషయంలో లాక్ బుక్స్ అన్నీ తీసుకెళ్లి దాచుకోవడం జరిగింది. 2-3 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ లేదు, 24 గంటలు ఇస్తున్నామని చెప్పినారు. నేను ప్రచారంలో వెళ్ళినప్పుడు కరెంట్ కట్ అవుతుంటే వాళ్ళు లైట్లు వేసి మాకు మీటింగ్ సమయంలో లైట్లు వేసి చూపెట్టడం జరిగింది. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి. రోజుకి ఒక 50 సార్లు కరెంటు పోతుంది. ఒక రైతు మోటార్ వేసి వచ్చిన తర్వాత నిబ్బరంగా ఒక 4 గంటలు 5 గంటలు ఇంటికాడ కూర్చుందామనే పరిస్థితి లేదు. 24 గంటలు చైన్లో ఉండాలి. ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు వేసుకోవాలా 10 నిమిషాలు, లేకపోతే లేదనే విధంగా ఉంది. ఈ వాళ్ళేమో 24 గంటలు కరెంట్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎంత చెప్పుకున్నా కూడా, ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్ని ఇచ్చినా కూడా ప్రజలకి కష్టాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని తిరస్కరిస్తున్నారు. కేసీఆర్ పాలన వద్దు బాబు అని చెప్పి ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్కి మంచి అవకాశం దొరుకుతుందని చెప్పి, మరి గతంలో లాగా ఇందిరమ్మ రాజ్యం లాగా మళ్ళీ చూడాలని అనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్కి అవకాశం వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. 2004లో కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం తక్కువనే ఉంది. గతంలో పోటీ చేసినప్పుడు తర్వాత బీఎస్పీ ఇక్కడ గెలవడం, మళ్ళీ బీఆర్ఎస్ గెలవడం. సో మరి కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా ప్రతినిధి వాయించలేదు ఇక్కడ. సో మరి ప్రజలు మీ సైడ్ తిప్పాలంటే మీ దగ్గర ప్రణాళికలు ఏమున్నాయి? కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజల పార్టీ అండి. కాంగ్రెస్ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. ధనబలంతో, అధికార బలంతో దెబ్బతీశారే తప్ప కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ ఎప్పటికీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూనే వచ్చారు. నేను ఇప్పుడు ఈ మధ్యన తిరుగుతుంటే చెప్తున్నారు కదా, ఈ పథకాలన్నీ 100 రోజుల పథకం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్కి ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ ఉంటుంది కానీ లేదని అనుకోవటం అది మన భ్రమ అంతే. ఎక్కువ సార్లు 1952 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కువ సార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధి వహించింది కాంగ్రెస్ పార్టీ. సో ఆ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ సిరిపురం వెనుకకు నెట్టవేయబడ్డదని కూడా అంటారు. మరి దీన్ని ఎలా చూడాలి? చాలా తప్పండి. ఒకప్పుడు ఇది చాలా విస్తీర్ణంగా ప్రాంతం. ఇది దాదాపు 60 to 63 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సిరిపూర్ తాలూకా. అటువంటిది ఒక గ్రామంలో మీకు తెలుసు మరి 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు నిధులు వచ్చినప్పటికీ, వేరే ప్రాంతంలో అయితే 5 లక్షల రూపాయలు రోడ్డు పెడితే దాదాపు 5,000 మంది సంతోషంగా ఉంటారు. ఈ ప్రాంతంలో 2 కోట్ల రూపాయలు రోడ్డు పెడితే ఒక గ్రామానికే రోడ్డు అవుతుంది తప్ప వేరే దానికి కాదు. అట్లాంటిది చాలామంది నాయకులు ఇక్కడ మంత్రులుగా కూడా పనిచేశారు. వాళ్ళందరూ అభివృద్ధి చేపట్టే ఈరోజు ఎన్నో డ్యాములు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, రోడ్లు అయినాయి, అన్ని రకాలుగా వీలుగా తిరగడానికి సౌకర్యం కలిగింది. ఆ రోజు నుంచి అంతా మెటల్ రోడ్లు ఫార్మేషన్ చేసుకుని రాబట్టే ఈరోజు వీళ్ళకి కొద్దిగా ఈజీ అయింది రోడ్లు వేయడానికి. అంతే తప్ప అభివృద్ధి చేయలేదు, 50 సంవత్సరాలు చేయలేదంటే 50 సంవత్సరాల ముందు ఏముందండి? మీకు తెలియదేముంది? 50 సంవత్సరాల ముందు అడవి తప్ప ఏం లేదు. అటువంటిది ఈరోజు ఇంత మంచిగా డెవలప్ అయింది అని అంటే అది కాంగ్రెస్ పుణ్యమే. ఈ 10 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసిందంటూ ఏం లేదు. ఇవాళ హరితహారం పేరుతో, మన మిషన్ భగీరథ పేరుతో, మిషన్ కాకతీయ పేరుతో, ప్రాజెక్టుల పేరుతో ప్రతి ఒక్కటి దాచుకున్నారు తప్ప వీళ్ళు ప్రజలకి ఉపయోగపడింది లేదు, ప్రజలకు చేసింది లేదు. గతంలో కట్టిన బ్రిడ్జులకి మరమ్మతులు కూడా చేయలేక దాదాపు 54 గ్రామాలకి కనెక్టివిటీ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది కూడా ఈ చాతగాని ప్రభుత్వం. ఇది వాస్తవంగా చెప్పాలంటే ప్రజలందరూ కూడా ఎన్నోసార్లు తిట్టినా వాళ్ళకి సిగ్గు కానీ బుద్ధి కానీ రావటం లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకి తెలుసు కాంగ్రెస్ ఏం చేసింది అనేది. ఈరోజు తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెసే మాకు అన్ని అవకాశాలు కల్పించింది, అన్ని సౌకర్యాలు చేసిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మీరు నాతో అడిగేదానికంటే ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు ఇవన్నీ కూడా. సో బీఆర్ఎస్ మళ్ళీ హ్యాట్రిక్ చేస్తామని, బీఎస్పీ వచ్చేసి పూర్వ వైభవం 2014 వైభవం తీసుకొస్తామని, బీజేపీ వచ్చేసి 2018 అతి స్వల్ప ఓట్లతో నేను ఓడిపోయాను, ఈసారి నాకే ఉంటుందని చెప్తారు. మరి మీరేం చెప్తారు? మీరు చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందో.
బీజేపీ కానీ, బీఎస్పీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ అన్ని పార్టీలు ఒకటే. కేవలం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని దెబ్బతీసే ఆలోచనతో బీజేపీని వాడుకుంటుంది బీఆర్ఎస్ తప్ప మరొకటి కాదు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న కోనప్ప ఒక రోడ్ వేయలేదని గ్రామాల్లోకి రానియకపోతే ఈ ప్రొసీడింగ్ తీసుకెళ్లి బీఎస్పీ వాళ్ళు చూపిస్తున్నారంటే బీఎస్పీ ఏ మాత్రం వాళ్ళకి ఎంత అండగా నిల్చుంటుందో ఈ తాలూకాలో మాకు చూస్తే అర్థమవుతుంది. నేను కాదు, ప్రజలే చెప్తున్నారు. నిన్న కేసీఆర్ వచ్చినప్పుడు కూడా బీఎస్పీని కానీ బీజేపీని కానీ ఒక నోరెత్తి ఒక మాట మాట్లాడలేదు. మొత్తం కాంగ్రెస్నే విమర్శించడం జరిగింది. దాన్ని బట్టి ఆలోచిస్తే అర్థమైపోతుంది. కేవలం కాంగ్రెస్తోనే వాళ్ళకి భయం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ మాటల్లోనే అర్థమైపోతుంది. ఆ భయం చూస్తేనే ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది కాంగ్రెస్తోనే భయం ఉంది. కాంగ్రెస్ అయితేనే ఒకటైతేనే మరి ఈ ధోరణి ఇంటికి పంపించగలుగుతుంది, ప్రజలకు మేలు చేయగలుగుతుందని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. అదేవిధంగా మాకు అవకాశం కూడా కల్పిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఒక ఆరోపణ, ఢిల్లీ గులాములకు బానిసలుగా అవుతారు కాంగ్రెస్ వస్తాను అంటారు. దీని ఎలా చూడాలి? ఎందుకు అవుతారండి? ఇప్పుడు కర్ణాటక అయింది. కర్ణాటకలో వాళ్ళు ఇస్తానన్న హామీలు ఇస్తున్నారు. ఛత్తీస్గఢ్లో వాళ్ళు ఇస్తానన్న హామీలు ఇస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు పదవులు తీసుకోకుండా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు కదా. ఈరోజు కర్ణాటకలో ఏది అవసరమో అది ఇస్తున్నారు, ఛత్తీస్గఢ్లో ఏది అవసరమో అది ఇస్తున్నారు, రాజస్థాన్లో ఏది అవసరమో అది ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలకు ఏది అవసరమో అది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంతే తప్ప వాళ్ళు ఇక్కడ ఉన్న రాష్ట్రం మీద పెత్తనం చెలాయించాలని ఎప్పుడు కూడా ఆలోచించట్లే. ఆ విధంగా ఆలోచించేది బీజేపీ పార్టీ. అంతా కూడా తమ గుట్టుపెట్లో పెట్టుకోవాలని ఆలోచించేది, నియంత పాలనకి పోయేది బీజేపీ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ప్రజలు ఆ రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే చేస్తుంది తప్ప వేరేది కాదు. అట్లా అనుకుంటే మనకు తెలంగాణ వచ్చేదే కాదు. ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ గారు. దాన్ని బట్టి ఆలోచించుకోవాలా. వాళ్ళు పెత్తనం చెలాయించేటోళ్ళు కాదు, మనకు సహకరించేటోళ్ళు. డికే శివకుమార్ లాంటి వాళ్ళతోటి కర్ణాటక నుంచి కట్టలు తెచ్చి ప్రజలకు పంచుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. మీకు ఏమైనా పంపించారా డబ్బులు? ఎందుకు పంపిస్తారండి? మేము ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన పాపాన్ని పోలే. మేము డబ్బులు ఖర్చు పెడితే ఎప్పుడో లీడర్లు అయ్యేవాళ్ళం. కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెడితే లీడర్లు ఎప్పుడో అవుతారు. అంటే అధికారంలోకి ఎప్పుడో వస్తారు. అది కాదు కదా. మేము ప్రజల్లోకి వెళ్తాం. అప్పుడు మమ్మల్ని బద్నాం చేసేందుకు ఓటుకు నోటు ఇవ్వకపోతేనే కదా మమ్మల్ని బద్నాం చేసి వాళ్ళు సరెండర్ అయ్యారు, అమ్ముడిపోయారని మాటలు మా మీద దుష్ప్రచారం జరిగేది. మాకు అట్లాంటి డబ్బులు ఇచ్చేది ఉంటే మేము ఎప్పుడో ఎమ్మెల్యేలై మేము ఎప్పుడో అధికారంలోకి వచ్చేసేవాళ్ళం. మేము ఎప్పుడు కూడా డబ్బుల్ని చూపించో లేకపోతే సారా దాగిపించో మేము ఎప్పుడు రాలే. అవన్నీ కేసీఆర్కి అలవాటు, టీఆర్ఎస్ వాళ్ళకి అలవాటు, బీఆర్ఎస్ వాళ్ళకి అలవాటు. మొన్న చూశారు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు కండవాలు వేసుకొని ఎట్లా డబ్బులు పంచారు. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా పంచుతున్నారో మీరు అందరూ కూడా చూశారు. వాళ్ళకి అలవాటు కానీ మాకు కాదు. మా మీద బురద జిమ్మటం, నిందలేయటం తప్ప మరొకటి కాదు. సిరిపురం పైన మీ యొక్క ప్రణాళిక ఏంది? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరేం చేస్తారు? ప్రజలకు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలైనా మీకేమన్నా అభివృద్ధి పైన? తప్పకుండా అండి. ఇది చుట్టూ వనరులు ఉన్న ప్రాంతం, ఇది నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో కనీసం 2 ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ ఉన్న బొగ్గు, సింగరేణికి సంబంధించిన బొగ్గు కూడా ఇక్కడ ఉంది. మరి భూగర్భ జలాలు కూడా పైన ఉంటాయి. మంచి ప్రాజెక్టులు వస్తే బాగుంటుందని చెప్పి ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి ప్రజలకి చెప్తున్నాం. అదే కాదు, ఇక్కడ కర్మాగారంలో శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది సిరిపూర్ పేపర్ మిల్లో. వాళ్ళకి బయట నుంచి వచ్చిన వాళ్ళకేమో 60-70 వేలు జీతం, లోకల్లో స్థానికులు పనిచేస్తున్న వాళ్ళకేమో 14,000 రూపాయలు జీతం, 25-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 14,000 జీతం. అంటే మినిమం వేజెస్ యాక్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా లేబర్ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసి ఏమాత్రం కార్మికులకి ఈ సపోర్ట్ లేకుండా చేయటం చాలా బాధాకరమైన విషయం. కార్మికులకు అండగా నిల్చుంటాం. ఏ శ్రమ అయితే పడుతున్నారో అదే విధంగా ఆ శ్రమకు తగ్గ ఫలితం వాళ్ళకి దక్కాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా. ఆ విధంగా వాళ్ళకి జీతాలు పెంచే విధంగా నేను ప్రయత్నం చేస్తా. ఈ ప్రాంతంలో ఈ 20 సంవత్సరాల నుంచి కోనప్ ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో, ఏమాత్రం ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పెండింగ్ వేసి 1 ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇవ్వలేదో అవి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో కనెక్టివిటీ లేక గ్రామాలకి రోడ్డు సౌకర్యం, బ్రిడ్జ్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారో అవన్నింటినీ కూడా మేము ఒక 5 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నా. ఏ లిఫ్ట్ ఇరిగేషన్లు అయితే మూతబడి ఉన్నాయో అన్నింటినీ కూడా పునరుద్ధరించి ప్రజలకి, రైతులకి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి సౌకర్యం, 2 పంటలకి నీళ్ళు అందే విధంగా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఈ ప్రాంతంలో విద్య కానీ వైద్యం కానీ చాలా ఇబ్బందిగా ఉంది. విద్యా వ్యవస్థ చాలా కుంటుపడింది. అన్నిటి మీద దృష్టి పెట్టి ప్రజలకి, విద్యార్థులకి ఇక్కడ ఈ ప్రాంతంలో వెనకబడిన ప్రాంతం ఆదివాసీ జిల్లాలో మరింత వెనకబడుతుంది. దీన్ని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లే
పనిలో మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నామినేషన్ కోరని వచ్చే అవకాశం ఉందా ముఖ్య అతిథులు? మా ముఖ్య అతిథులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు విశ్వప్రసాద్ గారు ఇప్పటికి రావటం జరిగింది. మరి కొంతమంది ఇంకా జిల్లా నాయకులు వాళ్ళు కూడా ఇప్పుడు బీఫామ్ సబ్మిషన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరితో వెళ్ళి మేము బీఫామును మరో సెట్ ఈరోజు దాఖలు చేయడానికి మేము సిర్పూర్ వెళ్ళటం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ 30 తారీఖు జరగబోయే ఎన్నికల్లో చేయి గుర్తుకి అత్యధిక ఓట్లేసి మాకు విజయాన్ని చేకూర్చవలసిందిగా సిర్పూర్ నియోజకవర్గ ప్రజల్ని ప్రతి ఒక్కరిని నా శ్రేయోభిలాషుల్ని ప్రతి ఒక్కరిని కోరుకోవటం జరుగుతుంది. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఓకే.